సంక్రాంతి పండగని మరింత సందడితో నింపడానికి వచ్చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం టీం. ఉన్నారమ్మా మీ వారు? మా వారు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండి. కన్నెత్తి ఇంకో ఆడదాన్ని చూడనే చూడరు. అవునా? తలెత్తి చూస్తాడా అమ్మా? తల పిచ్చి తల్లి, నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరండి? వద్దమ్మా ఇలాంటివన్నీ అంటే ఉన్నారా? లేదండి. లేదని నేను కూడా అనుకున్నాను, ఎవరికి తెలుసు. మీ ఇద్దరిలో ఎవరైనా సరే అనిల్ గారు ఆన్ సెట్ ఎలా ఉంటారు? I'll tell you. He has one laughing habit, okay? చూసారా, ఇంతకాలంగా కళ్ళతో పళ్ళతో నవ్వాం, ఇప్పుడు భుజాలతో నవ్వుతున్నాం. మీరు ఫ్యూచర్ హస్బెండ్స్ గురించి ఏమనుకుంటున్నారు? మేము అసలు ఫ్యూచర్ హస్బెండ్స్ గురించి ఏం అనుకోవట్లా. అసలు ఏదైనా అనుకుంటే అవి జరగట్లా. ఒకసారి కోరుకోండి, దేవుడా దేవుడా నాకు ఎలాగో పెళ్ళైపోయింది, నాకు ఎలాగో పెళ్ళి అవ్వలేదు, నాకు హైట్ గా ఉండాలి, డబ్బులు చాలా ఉండాలి, మంచివాడుగా ఉండాలి, అత్తగారు ఉండాలి, మామగారు ఉండాలి, ఆడబడుచు ఉండాలి, ఉండి ఉండనట్టు ఉండాలి. అలా ప్లే చేసింది. మనం మీనాక్షిని అడుగుదాం, తను ఏం కోరుకుంటుందా? Anybody will work as long as he is nice, tall, intelligent, good looking. అనిల్ గారు, మీరు ఒకటి గమనించారా? ఆడపిల్లందరూ టాలు 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 అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఏ టిస్ట్ అలడు వస్తాడు వీళ్ళకి. నాకు నా భార్య తప్ప ప్రపంచంలో ఏ ఆడదైనా ఇరిటేషన్ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళండి. ఏయ్ బ్లెస్సింగ్స్. ఓకే లేడీస్ సార్, దీని కుక్క పిల్ల పోయింది, నా గోల్డ్ చైన్ పోయింది. మా స్టేషన్ కి రాగానే పోలీస్ తో కొద్దిగా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. ఎలా సార్? ఇలా సార్ ఏడుస్తుంది సార్, జిమ్మి కావాలంట. ఇంతకు దాని మమ్మీ ఎవరు? దిదే జిమ్మి. హలో, ఈవిడెవరు? సార్ మా జిమ్మి ఐ హేట్ లేడీస్. సార్ జిమ్మి సార్. ఈ రోజు ముగ్గుల పోటీ జరగబోతుంది. అసలు మేము ఎంత ప్రిపేర్ అయ్యామంటే మొత్తం ఇదంతా వేసేస్తాం ఇప్పుడు. సార్, వీళ్ళు చేస్తుంది సంక్రాంతికి వస్తున్నామా లేకపోతే విరూపాక్ష టూనా? ఎవరు బొమ్మ అది? ఇది మా అనిల్ రావిపూడి. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో.